పొజిషన్లో ఉన్న జర్నలిస్ట్ నా బిడ్డను ఎత్తుకున్న వ్యక్తి. నా కజిన్తో పాటు అందరు కలిసి ఆడుకున్నారు నా బిడ్డతో. అటు ఇటు పరిగెత్తారు, వాళ్ళని ఎత్తుకున్నారు, కాసేపు ఆడిచ్చారు. ఇలాంటి ఒక జెన్యూన్ నార్మల్ జెంటిల్మెన్ పట్టుకొని నాకు అంటగడుతుంటే రేపు నా బిడ్డకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పుడు ఒకవేళ అన్న ఉందనుకుందాం, ఎన్నాళ్ళు దాస్తారు సార్? ఎన్నాళ్ళు దాస్తారు? 2023లో దాచాడు, 2025లో నాకు బయటపడలేదా సీసీటీవీ వీడియోస్లో? ఎన్నాళ్ళు దాస్తాను నేను? సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది? ఇద్దరు కలిసి వెళ్తున్నారే కదా, దాంట్లో ఏం లేదు కదా. నేను అడిగింది టైం సార్, టైం స్టాంప్. ఫ్రెండ్ అది జస్ట్ నార్మల్ గా కలిసాం కదా, అర్థం వచ్చేలా మాట. అవును, నీకు ఆ ఫ్రెండ్షిప్ నువ్వు అర్ధరాత్రులు ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు నాతో కూడా ఉంటే బాగుండేదిగా. మరి ఏంటి నీకు డిఫరెన్స్? నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నువ్వు నా ఎంట ఎంత పడ్డావు అనేది ఇమ్మెచ్యూరిటీ అయితే ఇప్పుడు ఇంకా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అప్పటికంటే. సరే, ఈరోజు పంచాయతీ అన్నారు, సరే ఇక్కడ ఏమైనా చేసుకుంటాడేమో అని ఇక్కడికి వచ్చే ముందు మీ ఎక్స్పెక్టేషన్స్ నిజంగా పంచాయతీ జరుగుతుంది అనుకున్నారా? అసలు సార్ పంచాయతీ చేసుకోరు సార్ వాళ్ళు. ఎందుకని? వాళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కాదు, వాళ్ళకి ఏం కావాలో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వాలనే కంకణం కట్టుకున్నాడు అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్, దానివల్ల తనకు వచ్చే లాభం ఏంటి? రివెంజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రివెంజ్ వల్ల జరిగే లాభం ఏంటి? ఎందుకంటే కోర్ సబ్జెక్ట్గా ఏది మాట్లాడుకున్నప్పుడు బాటమ్ లైన్లో నాకు జరిగేది ఏంటని ఆలోచించినప్పుడు కదా ఏదన్నా. బట్ రివెంజ్తో ఏమొస్తుంది? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రివెంజ్లో బలైపోయేది పిల్లాడే కదా. అతన్ని అడగాలి సార్ అది. సరే, ఇప్పుడు ఆఫ్ కోర్స్ తను వస్తే ఎఫ్ఐఆర్స్ లేకపోతే డివోర్స్ లవ్వు. ఇప్పుడు ఇతనికి అమ్మాయిలకి ఎఫ్ఐఆర్స్ లేకపోతే డివోర్స్ లవ్వు. నువ్వు బ్రిగేడ్ 7 అపార్ట్మెంట్కి వెళ్ళావు, మరి ఆ అమ్మాయికి హస్బెండ్ ఉన్నాడుగా. నువ్వు వెళ్ళి అది వాస్తవంగా జరిగింది, అందుకే వాళ్ళకి డివోర్స్ నడుస్తుంది. నువ్వు మరి నీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఉన్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఉన్నా కాబట్టే వాళ్ళిద్దరికి డివోర్స్ నడుస్తుంది ఇప్పుడు. ఇంకంతకంటే ప్రూఫ్ ఏంటి? నువ్వు నా విషయంలో ప్రూవ్ చేయి. నువ్వు చేయలేవు ధర్మ, నేను చెప్తున్నా కదా. డివోర్స్ అయ్యేదాకా వేరే వాళ్ళతో అసోసియేషన్స్ పెట్టుకునే అంత అమాయకురాలి నేను కాదు. నా దృష్టిలో నేను ఒక బ్రాండ్ని, నాకు అంత వాల్యూలెస్గా నేను ఉండను. నా వాల్యూస్ చాలా హై ఉంటాయి, నా ఎథిక్స్ చాలా హై ఉంటాయి. బట్ మళ్ళీ కమ్ బ్యాక్ టు బ్రాండ్ గురించి తను అంటుంది. బ్రాండ్ విషయం కావచ్చు, మీరేమో ఇవ్వనంటారు అండ్ తనేమో బిడ్డను చూడాలంటాడు. అదే సార్, ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్స్ తేలిటట్టు ఎక్కడ కనిపించట్లేదు సార్. నా బిడ్డ నాకు హార్ట్. ఇప్పుడు ఇతను 4 బ్రాంచ్లు ఉన్నాయి, ఇంకో బ్రాంచ్ తీసుకుంటున్నాడు. బిడ్డ మీద పెట్టమని నేను పెట్టేస్తా అంటే ఎట్లా? ఆ ఒక్క బ్రాంచ్ లేకపోతే మొత్తం బ్రాంచెస్? అతని పేరు మీద ఉన్న సర్వం బ్రాంచెస్ కంప్లీట్ గా బిడ్డ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసేయమనండి. లేదా అసైన్మెంట్స్ చేసేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తన్నే ఉండమనండి. వాటికి మెయింటెనెన్స్ అతన్నే చూసుకోమనండి. నా బ్రాండ్ మెయింటెనెన్స్ నేనే చూసుకుంటా. ఎవరి పనాలు చేసుకుంటాం, రాసుకుంటాం పేపర్ మీద, అయిపోయిందిగా. అతను ఇస్తే నేను ఇస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు. అతనేమంటాడు? అతని ఆటి గురించి మాట్లాడు సార్. టు బి హానెస్ట్, అసలు నాకు ఇది వేగ్గా అనిపించింది. బీయింగ్ ఏ లీగల్ గ్రాడ్యుయేట్, అతని పేరు మీద ఉన్నాయి, అతని పేరు మీద ఉండటం వల్ల నాకు ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేదు. రేపు నా బిడ్డకు కావాలో వద్దో, అతను ఇస్తాడో ఇవ్వడో వాళ్ళిద్దరు తేల్చుకోగలరు. ఇతనికి ఎంత తలతిక్కుందో వాడికి ఉండిద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇతని అరుపులకి నేను భయపడతానేమో, వాడు భయపడ్డాను నా నమ్మకం. ఇతను కూడా అలా వాడి మీద అరవడేమో అని నా నమ్మకం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారు సార్, ఏం చేశారు, ఇతనికి ఎంత చండాలపు మాటలు చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే ఇతనికి వచ్చి స్టాండ్ తీసుకుంటున్నారుగా. మా ఫాదర్ ఉన్నారు, ఎండ్ ఆఫ్ ద డే వచ్చి నా కోసం స్టాండ్ తీసుకున్నారుగా. ఇప్పుడు రేపు వాడు సొసైటీలో నాన్న లేడు అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువతో ఉండాలని నేను అనుకోను. కానీ దానికి నన్ను కాల్చొద్దు అంటున్నా. నన్ను కాల్చొద్దు దానికి. నువ్వు నేను నీ బిడ్డతో ఉండాలంటే నువ్వు బ్రాండ్ రాసేయాలి, నేను నీ బిడ్డతో ఉండాలంటే నీకు నేను శాలరీ ఇస్తా, నేను కష్టపడేదాని మీద నాకు శాలరీ ఇవ్వటం ఏంటి సార్? అసలు ఇదేం ఎక్స్‌ప్లాయిటేషన్? నెలకి 1,00,000 2,00,000 తీసుకోమని చెప్తున్నాడు నాకు పోలీస్ స్టేషన్లో. అతన్ని కూడా అదే పని చేయమనండి. ఇప్పుడు బ్రాండ్ నేను డెవలప్ చేసుకుంటా, నేను శాలరీ తీసుకోవాలంట దాని మీద. అతన్ని కూడా అదే చేయమనండి. అతనికి ఉన్న బ్రాంచెస్ ఇన్కమ్ సర్వం బిడ్డకి ఇచ్చేసి 2 లక్షలు తీసుకోమనండి నెలకి.
నన్ను ఏం చేయమని అడుగుతున్నాడో అతన్ని చేయమనండి సార్, నేను చేస్తా. బట్ అంటే చూసే కామన్ వ్యూవర్గా ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, సార్ బిజినెస్ని పిల్లాడిని ఎందుకు రిలేట్ చేస్తున్నారు, దీన్ని చూసుకోండి, పిల్లాన్ని తండ్రికి చూపించితే ఒకసారి పోయే కదా, ఒకవేళ మీ మధ్య ఎన్నున్నా కూడా సార్ అనే పాయింట్ వస్తే గౌతమి సమాధానం 100% ఇస్తా సార్. ఇక్కడ బిజినెస్ ని బిడ్డని నేను రిలేట్ చేయట్లా. But ఇది అంటే ఇది ఆ లేదు మాటల్లో ఎక్కడో relate అవుతుంది లేదు కదా నేను చెప్పింది మీకు అలా కన్వే అయిందేమో. Hmm, అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే ద కంటెక్స్ట్ హియర్ ఇస్ నాట్ బిజినెస్, ఇట్ ఈస్ ఇబ్బంది. ద ప్రాబ్లమ్ దట్ ఈస్ బీయింగ్ కాజ్డ్ బై ధర్మ. అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఫైనాన్షియల్స్ లాక్ చేస్తున్నాడు, లేకపోతే నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. వేరే మా బిజినెస్లో ఉన్న వేరే పీపుల్ దగ్గర నాకు ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు కదా ఇప్పుడు, మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని అబద్ధాలు చెప్తున్నాడు. ఎంత చండాలంగా చెప్పాడో నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. ఓకే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో తీసి చూపించటం కాదు, ఏమన్నా ఉంటే చూపిమనండి. ఒకవేళ నా కోసం ఆయన అంత చేస్తున్నారు అనుకోండి సార్, ఆ జర్నలిస్ట్ ఏం చేశారో చూపిమనండి. మాదాపూర్ పిఎస్కి వెళ్ళమనండి, ఆ వ్యక్తి ఎప్పుడైనా కాల్ చేశారా అని మీ మీడియా వాళ్ళు అడగండి. మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి గౌతమ్? ఎందుకంటే ఇద్దరు ఇక్కడ ఉన్నారా, అమ్మ నాన్న ఇద్దరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఏమంటున్నారు? ఎందుకంటే ఇదంతా వాళ్ళ కళ్ళ ముందు జరుగుతోంది. మా ఫాదర్ బర్త్డే సార్ ఇవాళ. ప్రతి ఇయర్ మా ఫాదర్ బర్త్డేకి అందరం ట్రిప్ వెళ్తాం. ధర్మ కూడా వచ్చేవాడు మాతో. నా